చెప్పండి బాబు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నీ పేరు ఏం పేరు బాబు? నా పేరు రంగస్వామి. ఏం చదివినావు? ఎంఎస్సి చదువుకొని పెయింటింగ్ చేయడానికి వచ్చినావా? తప్పదు. అంటే ఈ విద్యాగాలు లేకనా? అవును. మరి అంటే ఏ కాంపిటీషన్కి ఎగ్జామ్ రాయలేదా? అన్ని రాసినా కానీ జాబ్ రాక ఈ పెయింటింగ్ పని చేస్తున్నావు. ఓకే రైట్. జియో 46 వల్ల అబ్బాయికి ఎస్ఐ జాబ్ పోయింది సార్, అందుకని. నీ పేరు ఏం పేరు బాబు? నా పేరు వినోద్. వినోద్ కుమార్. ఏం చదివినావమ్మా? డిగ్రీ అయిపోయింది. ఈ జాబ్ మీకు ఎట్లా పెయింటింగ్ చేయాలని ఎట్లా వచ్చింది మీకు ఐడియా? మీ గురువు గారి వల్ల వచ్చిండు. అయితే మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోతావుగా? వెళ్ళిపో, కానీ ఈ పని కూడా బాగుంటుంది, చేసుకోమ్మా. వెరీ గుడ్. చెప్పు, ఏం పేరు నీ పేరు? నా పేరు లేదు, నాకు పేరు లేదా? ఎంతవరకు చదివినావు? ఏం చదువుతున్నాను సార్. ఏం చదువుకోకుండా ఇంత మంచి పెయింటింగ్ చేసావు కదా? అవసరం మొత్తం చిన్నప్పటి నుంచి పెయింటింగ్ నేర్చుకున్నాను బాగా. ఓకే, ఇలా కష్టపడి చేస్తున్నాను. మరి మంచిగా జాబ్ కూడా కొట్టచ్చు కదా బాబు? జాబ్ ఏమో సార్, డబ్బులు రావు ఎక్కువ దీనిలో. ఇదే మంచి, దీంట్లోనే బాగా వస్తుందా? డబ్బులు బాగా వస్తాయి. కాకపోతే మంచిగా చదువుకొని మంచి జాబ్లో సెట్ కానీ ట్రై చేయమ్మా. ఇది ఒక పార్ట్ టైం జాబ్గా పెట్టుకోండి. ఓకే రైట్. బర్రె లెక్క కావకండి.